टास्क फोर्स ने फर्जी मुलाजिमतों के रैकेट को बेनकाब करते हुए 3 ऑर्गेनाइजर्स और 32 टेलीकॉलर्स को गिरफ्तार कर लिया। पुलिस ने उनके कब्जे से 14 लैपटॉप्स, 148 मोबाइल फ़ोन्स जब्त कर लिए। डीसीपी स्नेहा मेहरा के मुताबिक मुलजिमीन जीसी गौड़, गणेश और श्रवण, जिनका ताल्लुक सिद्दीपेट ज़िले से है, ने फर्जी कॉल सेंटर शुरू किया। उन्होंने मुलाजिमतों की फराहमी के नाम पर बेरोजगारों को धोखा दिया। मुलजिमीन ने कर्नाटक, तमिलनाडु, केरला और आंध्र प्रदेश से नौजवानों का तखर्रुर किया और 50 लाख रुपए की रकम वसूल की। ఆల్రెడీ దాని మీద నిన్న 2 ఎఫ్ఐఆర్స్ కూడా బుక్ అయింది. అది కొంతమంది విక్టిమ్స్ అమౌంట్ చిన్న ఉంది చెప్పేసి మనకి అప్రోచ్ అయ్యారు. దాని మీద మనము ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తే అట్లాగే మొత్తం ర్యాకెట్ నడుస్తుంది తెలిసింది. ఫర్దర్ వర్కౌట్ చేస్తే ప్యాటర్న్ ఏముంది, ఆల్రెడీ సిమ్ కార్డ్ సప్లయర్ కూడా ఉన్నారు. మొత్తం ఆ సిమ్ కార్డ్స్లో ఇంకా కాల్స్ ఏం లేదు, జస్ట్ బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి తెలిసింది. సో అట్లాగే కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి దట్ టెల్స్ ఇట్స్ అ ఫ్రాడ్. ఇది విక్టిమ్స్ చాలా స్టేట్స్ నుంచి ఉన్నాయి, ఇంకా టెలికాలర్స్ కూడా 4 స్టేట్స్ నుంచి ఉన్నాయి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. అది ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇప్పటివరకు తెలిసిన 1900 ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అట్లా తెలిసింది మనకు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొత్తం అది డీటెయిల్గా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ స్టడీ చేసి వాళ్ళు కొన్ని ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మనం స్టడీ చేస్తే తెలుస్తుంది. చక్రధర్ గౌడ్ అరెస్ట్ అయ్యారు, అసోసియేట్ గణేష్ అండ్ శ్రవణ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు తెలిసిన చక్రధర్ గౌడ్ మీద పాత కేసెస్ కూడా ఉన్నాయి తెలిసింది, కానీ కన్ఫర్మ్ కాలేదు.